ఇంకా ఈడొక్క క్షణం కూడా ఉండకూడదు. నేను ఎన్ని రోజులున్నా లాభం లేదు. ఆయన మారడు. ఇంకా నేను ఇన్నే ఉంటే నా అంత తెలివి తక్కువ ఎవరుండరు. ఇంతటితో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. నేను ఈ నుంచి పోతే కనీసం ఆయన సంతోషంగా ఉంటాడు, మనశ్శాంతిగా ఉంటాడు. ఇదేంది అవని బ్యాగ్ సర్దుకుంటుంది. ఇప్పుడు ఆ ఊరికి పోతలేం కదా. కొంపదీసి అవని వాళ్ళ పుట్టింటికి పోతుందా ఏంది? డౌట్ లేదు, ఖచ్చితంగా వాళ్ళ పుట్టింటికే పోతుంది. ఈరోజు పల్లవి గురించి నిజం చెప్పినాను. పల్లవి అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పినాను. ఆ విషయం తెలిసిన తర్వాత అవని ఉండడం ఎందుకు అనికేందేమో. ఇన్ని రోజులు నాకు కేవలం బ్రేకప్ అయిందని మాత్రమే తెలుసు. ఎప్పటికైనా ఖచ్చితంగా మారుతా అని నమ్మకం పెట్టుకేయింది. కానీ ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి తిరిగి నా జీవితంలోకి వస్తుంది. ఇంకా అవనికి ఖచ్చితంగా నా మీద నమ్మకం పోయింటది. నేను మారను అని అర్థమైపోయింటది. ఈడ ఉండడం ఎందుకు అని బట్టలు సర్దుకొని వాళ్ళ పుట్టింటికి పోతుందేమో. అవని నిజంగంటే వాళ్ళ పుట్టింటికి పోతే అవని రెండో పెళ్లి చేసుకునికి ఎట్లయినా ఒప్పియాలి. ఇప్పుడు వాళ్ళ పుట్టింటికి పోయిందనుకో నాకు ఆ ఛాన్స్ ఎప్పుడు ఉండదు. ఇప్పుడు ఎట్లయినా సరే వాళ్ళ పుట్టింటికి పోకుండా ఆపాలి. అవని ఎవరికి తెలియకుండా గుట్టుగా మా పుట్టింటికి వదామనుకున్నాను. ఇప్పుడు నేను బట్టలు సర్దుకునేది ఈయన చూసినాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఆయన నాకు భయం ఎందుకు? నేనేం తప్పు చేసిన? ఎవరికి తెలియకుండా గుట్టుగా పోవడం ఎందుకు? అందరికి చెప్పే పోతా. నేను పిలుస్తున్నా కానీ నన్ను అస్సలు పట్టించుకుంటలేదు. అప్పుడే నా మీద ఉన్న గౌరవం పోయిందే. అవని ఏంటో చెప్పండి. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? కనబడతలేదా? బాగా సర్దుకుంటున్నా. అదే ఎందుకని అడుగుతున్నా. ఎందుకేంటి? మీరు కుండ బద్దలు కొట్టినట్టు నిజం చెప్పినారు నాకు. నువ్వు ప్రేమించిన అమ్మాయి తిరిగి నీ జీవితంలోకి రాబోతుంది. మీరిద్దరు తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అలాంటప్పుడు ఈడ నేను 3 నెలలు ఉంటేయింది, 3 సంవత్సరాలు ఉంటేయింది. మీరు మారనీక ఛాన్స్ లేదు. అలాంటప్పుడు ఈడెందుకు ఉండాలి? నేను ఏ ముఖం పెట్టుకొని ఉండాలి? మీరు వద్దు వద్దు అన్నా మిమ్మల్ని పట్టుకొని వేలాడాలనా? ఏం చేయాలి ఈడుండి? అందుకే నేను మా పుట్టింటికి పోతున్నా. ఇంతటితో నాకు ఈ ఇంటికి మీకు నాకు రుణం తీరిపోయింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎవరుండరు. ఇప్పటి నుంచి మీరు సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారు? ఇప్పుడు నీ పుట్టింటికో అని చెప్పినానా నీకు? 3 నెలల వరకు ఇన్నే ఉండొచ్చు అని చెప్పినా కదా ముందరనే. మళ్ళెందుకు పోవడం నువ్వు? మీరు మాట్లాడే దానిలో కొంచెమన్నా అర్థం ఉందా? నేను 3 నెలలు ఉండనీకి ఎందుకు ఒప్పుకున్నాను? మీరు మారుతారని నమ్మకంతో, నా జీవితం బాగుంటుంది అనే ఆశతో. కానీ మీరు 100కు 100% నన్ను వదిలేశారని అర్థమైంది నాకు. మీరు పల్లవిని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన తర్వాత నాకు ఇంకేం నమ్మకం ఉంటుంది మీరు మారుతారని? అలాంటప్పుడు నేను 3 నెలలు ఉంటే ఏమి, 30 ఏళ్ళు ఉంటే ఏమి? మీలో మార్పు రాదు. అందుకు నేను పోతున్నా మా పుట్టింటికి. నువ్వంటే ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం లేదని మీరు అంటున్నప్పుడు ఇంకా సిగ్గు లేకుండా ఇన్నే ఉండాలనా? ఇవన్నీ కోపంతో వస్తున్న మాటలు కాదు, బాధతో వస్తున్న మాటలు. మీ మీద నాకేం కోపం లేదు. మీరు నాకు కావాలని నేను ఎట్లయితే ఆశపడుతున్నానో మీరు కూడా అట్లే పల్లవి కావాలని ఆశపడుతున్నారు. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటా. కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళే ఎవరు లేరు. మీరు కోరుకుంటున్న జీవితానికి నేను అసలు అడ్డురాను. మీరు సంతోషంగా ఉండండి. ఈ ఇంట్లో నా ముఖం చూసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి, మీరు ఇంకో అమ్మాయిని ప్రేమించిన విషయం పెళ్లికి ముందే చెప్పాల్సింది. అట్లా చెప్పింటే మా అమ్మ మా నాన్న నీకు అసలు ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు కాదు. నా జీవితం కూడా నాశనం అయ్యేది కాదు. మీరు చేతులారా నా గొంతు కోసినారు. ఈ విషయంలో మాత్రం మీదే తప్పు. సరే అవని, నాదే తప్పు, నేను ఒప్పుకుంటా. ఆ తప్పుని సరిదిద్దుకుంటా. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఒక్క ఛాన్సా? నాకు అర్థం కాలే. కొంచెం అర్థం అయ్యేలా చెప్పండి. నువ్వు చెప్పింది కరెక్టే. పెళ్ళికి ముందే పల్లవి గురించి నీకు చెప్పాల్సింది. నీకు మీ అమ్మ నాన్నలకు చెప్పకుండా మా అమ్మ మా నాన్న బలవంతంగా పెళ్లి చేసినారు. తప్పు ఎవరిదైనా నీ మెల్లో తాళి కట్టింది నేనే. నువ్వన్నట్టు నీ జీవితాన్ని ఎటు కాకుండా చేసినాను. అందుకే నీకు రెండో పెళ్లి చేసి నా తప్పు నేను సరిదిద్దుకుంటా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను చచ్చిన రెండో పెళ్లి చేసుకోను. నా జీవితంతో ఆడికేంది చాలు. ఇప్పటికైనా నన్ను మనశ్శాంతిగా బతకనియండి. మీరేం నాకు రెండో పెళ్లి చేసి నా జీవితాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నా కష్టాలేమో నేను పడతా. మీకు అనవసరం. మీకు కావాల్సిందేంది? నేను మీ జీవితంలో నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలి, అంతే కదా? నీకు పల్లవికి మధ్యలో నేను రాకూడదు. మీరు అనుకున్నట్టే చేస్తున్నా కదా. ఇంకా నేనేమైపోతే నీకెందుకు? ఇంకోసారి రెండో పెళ్లి గురించి నాతో మాట్లాడొద్దు. అయినా నేను మా పుట్టింటికి పోతే నీకు మళ్ళీ మాట్లాడే ఛాన్స్ ఉండదులే. డౌట్ లేదు, నీకు నిజంగానే పిచ్చి పట్టింది. నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు. ప్రతి మనిషికి జీవితంలో 2 అవకాశాలు వస్తాయి. ఒక అవకాశం వల్ల నీ జీవితం ఎటు కాకుండా అయిపోయింది. కానీ ఇప్పుడు రెండో అవకాశం ఉంది. నీకు మంచి అబ్బాయిని వెతికి పెడతా. మీ ఇద్దరికి నేనే పెళ్లి చేస్తా. నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నా మాట విను. ఇంత మొండితనం పనికిరాదు. మీరేమన్నా అనుకోండి, నేను చచ్చే వరకు నా మెల్లో మీరు కట్టిన తాళే ఉంటుంది. దీన్ని ఎవరు మార్చలేరు. కాదు అని నన్ను ఏమన్నా బలవంతం చేసినారనుకో, నేనేమన్నా పోసుకొని చేస్తా.
అంతేగాని రెండో పెళ్లి మాత్రం చేసుకోను. అవని ఏందా మాటలు? నేను చెప్పేది నీకెందుకు అర్థమైతలేదు? నీ జీవితం మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. నా వల్ల నువ్వు ఒంటరిగా మిగిలిపోతే ఆ గిల్ట్తో నేను మనశ్శాంతిగా ఉండగలనా? పల్లవితో సంతోషంగా నా జీవితాన్ని పంచుకోగలనా? నువ్వు ఏ తోడు లేకుండా ఒంటరిగా మిగిలిపోతే నేను పల్లవితో కలిసి సంతోషంగా ఉండలేను. అందుకే ఇంతగా చెప్తున్నా నీకు. నా మాట వినావని ప్లీజ్. మీరు ఎంతైనా చెప్పండి, నా మనసు మాత్రం మారదు. ఇప్పుడు ఈ అవని చెప్తే వినే పరిస్థితుల్లో మాత్రం లేదు. మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది. ముందరనే ఆరోగ్యం బాగాలేదు. రెండో పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. నిదానంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అట్ట చెప్పాలంటే అవని వాళ్ళ పుట్టింటికి పోకూడదు ఇప్పుడు. అనుకున్న దాని ప్రకారం 3 నెలల వరకు ఇన్నే ఉండాలి. కనీసం వాళ్ళ పుట్టింటికి పోకుండానన్నా ఆపాలి. మీరు చివరిగా నాకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే లగేజ్ మొత్తం సర్దుకున్నాక నన్ను మా పుట్టింటి దగ్గర వదిలేయండి. ఇంకా జీవితంలో నమ్మకం మీకు చూపియను. ఇదే మీరు నాకు చివరిగా చేయబోయే సహాయం. మీరేమంటారు? వద్దు అంట. సరే అవని, నిన్ను రెండో పెళ్లి గురించి బలవంతం చెయ్యను. నీ డెసిషన్కి నేను రెస్పెక్ట్ ఇస్తా. కానీ మీ పుట్టింటికి మాత్రం పోవద్దు ప్లీజ్. మరి ఇన్నే ఉండాలా? అవును, మనం ముందే అనుకున్నట్టు 3 నెలల వరకు ఇన్నే ఉండు. ఎలాగో పల్లవి అమెరికా నుంచి ఇండియాకి రానిక టైం పడుతుంది. అంతవరకు మీ పుట్టింటికి పోకుండా ఇన్నే ఉండు. అస్సలు ఉండను. నేను పోతా మా పుట్టింటికి. ప్లీజ్ అవని, నా కోసం కాకపోయినా కనీసం మా అమ్మ మా నాన్న కోసమన్నా ఉండు. వాళ్ళకి పల్లవి తిరిగి నా జీవితంలోకి రాబోతుందని తెలదు. నేను మారి నీతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పే ధైర్యం నాకు లేదు. అందుకు 3 నెలల వరకు ఇన్నే ఉండు. అంతలోపు పల్లవి ఇండియాకి వస్తుంది. పల్లవి వచ్చినాక అమ్మని నాన్నని ఎట్లయినా ఒప్పిస్తా. పల్లవిని యాక్సెప్ట్ చేయమని వాళ్ళ కాళ్ళ మీద పడతా. అంతవరకు వాళ్ళ కోసమన్నా నువ్వు ఇన్నే ఉండొచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ అవని. దీంట్లో కూడా మీ స్వార్థమే ఉంది. దీంట్లో నా స్వార్థం ఏం లేదు. రెండో పెళ్లి విషయంలో నిన్ను కన్విన్స్ చేయడానికి నాకు టైం దొరుకుతుందని ఆశ అంతే. ఈ రోజు నేను మా ఇంటికి పోవాలని ఫిక్స్ అయినాను. మీరు డ్రాప్ చేసే చేయండి, లేకపోతే లేదు. నేనే పోతా. నన్నెవరు ఆపలేరు ఈరోజు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈరోజు అవని వాళ్ళ పుట్టింటికి పోయిందనుకో, అమ్మకి నాన్నకి నిజం మొత్తం తెలిసిపోతుంది. పల్లవితో పెళ్లి గురించి నిజం మొత్తం చెప్పాల్సి వస్తుంది. అవని నా మాట వింటలేదు. కనీసం మా అమ్మ మా నాన్న గురించి కూడా ఆలోచిస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సమస్యని ఎట్లా ఫేస్ చేయాలి? నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రా బావా అని పిలిచినావు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు. ఏందో చెప్పు. నేను పల్లవి గురించి అవనికి మొత్తం చెప్పినా. ఏమని చెప్పినావు? త్వరలో పల్లవి నేను పెళ్లి చేసుకుంటామని చెప్పిన. నువ్వు నా పైన ఆశలు ఎక్కువ పెట్టుకోవద్దని చెప్పినాను. మరి అవని ఏమనింది? మస్తు బాధపడింది. అంటే నన్ను 100% వదిలేస్తారా అని అడిగింది. పాపం, నీ పైన ఎన్ని ఆశలు పెట్టుకేందో పిచ్చిది. నువ్వు పల్లవి గురించి చెప్పేసరికి గుండె పగిలింటది. నీకు కొంచెం కూడా బుద్ధే లేదు బావా. ఏమైంది? ఎలాగో అవనిని 3 నెలల తర్వాత పుట్టింటికి పంపిద్దాం అనుకున్నావు. మరి అప్పటిదాకా పల్లవి గురించి చెప్పకుండా ఉండింటే ఏమైతుండే? కనీసం 3 నెలలన్నా ప్రశాంతంగా ఉండేది. ప్రశాంతంగా కాదు, నా పైన ఇష్టం ఇంకా పెంచుకునేది. పెళ్ళయి 2 నెలలు అవుతుంది అంతే. ఈ 2 నెలలకి నా మీద ఇంత ఇష్టం పెంచుకేయింది. ఇంకో 3 నెలలు ఉంటే నేను ఖచ్చితంగా మారుతా అని నా మీద ఆశలు పెట్టుకునేది. కనీసం ఇప్పుడైనా చెప్తే తన మనసు మార్చుకుంటుందని చెప్పినాను. రెండో పెళ్లి చేసుకున్నీక ఒప్పుకుంటుంది అనుకున్నాను. మరి నువ్వు రెండో పెళ్లి గురించి మాట్లాడితే ఏమనింది? అస్సలు ఒప్పుకోను అంటుంది. ఎక్కువ బలవంతం చేస్తే నేనేమన్నా పోసుకొని చస్తా అంటుంది. మరి నువ్వేమన్నావు? అవని అంత మాట అన్నాక నేనేమంటా ఇంకా? సరేలే, ఇంకోసారి అవని ముందర రెండో పెళ్లి గురించి మాట్లాడొద్దు. ఉండే ఈ 3 నెలలు అయినా ప్రశాంతంగా ఉండనియ్యి. అవని లాంటి మంచి అమ్మాయికి అంత మంచి జరుగుతుంది. ఈ 3 నెలల్లో నీ మనసు మారొచ్చేమో, ఎవరికి తెలుసు? నా మనసు మారదు. నీకు తెలియదు బావా, నేను పల్లవిని ఎంత గాఢంగా ప్రేమించినానో. నేను పల్లవిని తప్ప నా జీవితంలో ఎవరిని ఊహించుకోలేను. మనం మస్తుగా అనుకుంటాం, కానీ ఎవరికి ఏం కావాలో అదే ఇస్తాడు ఆ దేవుడు. ఇప్పుడు సమస్య అది కాదు. అవని బట్టలు సర్దుకుంటుంది. ఏంది బట్టలు సర్దుకుంటుందే? ఎందుకు? వాళ్ళ పుట్టింటికి పోతుందంట. అదేంది? ఇంకో 3 నెలల వరకు ఈయనే ఉండాలి కదా. మీ మధ్య ఒప్పందం అదే కదా. మరి ఇప్పుడే ఎందుకు పోతుంది? నిన్నటి వరకు నేను మారుతాని నమ్మకంతో ఉంది. నేను పల్లవి గురించి చెప్పగానే నా మీద నమ్మకం మొత్తం పోయింది. నేను 3 నెలలు ఉన్నా ఒకటే, 30 ఏండ్లు ఉన్నా ఒకటే అంటుంది. మీరు మారరు అని అర్థమైనప్పుడు ఇంకెందుకు ఈడు ఉండడం అంటుంది. నేను ఎంత చెప్పినా వినకుండా బ్యాగ్ సర్దుకుంటుంది. కనీసం మా అమ్మ మా నాన్న కోసమన్నా 3 నెలల వరకు ఉండు అని చెప్పినా నేను. ఆయన కానీ ఇంటలేదు. బావా ప్లీజ్ బావా, అవనితో నువ్వే మాట్లాడు. అవని వాళ్ళ పుట్టింటికి పోకుండా నువ్వే ఆపాలి. ఇప్పుడు కనుక అవని వాళ్ళ పుట్టింటికి పోయిందనుకో, జీవితంలో అవని ముఖం చూపించదు. తనని రెండో పెళ్లి చేసుకోమని కన్విన్స్ చేయాలి. ఆ ఛాన్స్ కూడా నాకు లేకుండా పోతుంది.
అవని ఏ తోడు లేకుండా ఒంటరిగా కష్టాలతో బతికితే నేను మాత్రం పల్లవితో సంతోషంగా ఎట్లుంటా? ప్లీజ్ బావా అర్థం చేసుకో. ఇదొక్కసారి అవనితో మాట్లాడు. నీ మాట ఖచ్చితంగా వింటది. అవని తొందరపడి వాళ్ళ పుట్టింటికి పోతుంది. ఏది ఏమైనా 3 నెలల వరకు ఇన్నే ఉండాలి. బావలో ఎక్కడో నాకు అవని మీద ఉన్న ప్రేమ కనబడుతుంది. ఖచ్చితంగా మారుతాడు అనే నమ్మకం నాకుంది. అవని ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. అవనికి ఎట్లయినా సరే నచ్చజెప్పాలి. వాళ్ళ పుట్టింటికి పోకుండా ఆపాలి. బావా ప్లీజ్ బావా, నా కోసం ఇదొక్క హెల్ప్ చెయ్యి. ఈ భయం బాధ నోరు జారకముందు ఉండాలి. ముందు వెనక చూసుకోకుండా పల్లవి గురించి చెప్పినావు. అవని ప్లేస్లో ఎవరున్నా అదే డెసిషన్ తీసుకుంటారు. సరే బావా, నాది తప్పో ఒప్పో నన్ను క్షమించు. నువ్వైతే అవనితో మాట్లాడు ప్లీజ్. సరే, నేను పోయి మాట్లాడతా, నువ్వు ఇన్నే ఉండు. సరే. అమ్మయ్యా, బావ పోయి మాట్లాడితే అవని ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. వాళ్ళ పుట్టింటికి పోదు. బట్టలు సర్దుకునేది అయిపోయింది. ఆయన నన్ను డ్రాప్ చేయనీకి రాను అని చెప్పిండు. ఇంక నేనే ఎట్లో గట్ల పోవాలి. ఇంట్లో అందరికి ఏం చెప్పాలో ఏమో. ఖచ్చితంగా నన్ను కన్విన్స్ చేయనీకి ట్రై చేస్తారు. కానీ ఈయన పల్లవిని పెళ్లి చేసుకునిక రెడీగా ఉన్నాడు. అలాంటప్పుడు వీళ్ళంతా ఎంత కన్విన్స్ చేయనీకి ట్రై చేసినా ఇది ఉండకూడదు. ఈ ప్రాబ్లమ్స్ మధ్యలో చస్తూ బతుకుతున్నా నేను. వద్దు, ఆయనకి నా మీద ఇష్టం లేనప్పుడు పోవడమే మంచిది. అవని, అన్నయ్య, ఏడికమ్మా బ్యాగ్ సర్దుకున్నావు? ఇక్కడ జరిగే దాని గురించి అన్నయ్యకి ఏం తెలియదు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. నిన్నేనమ్మా అడిగేది, యాడికోతున్నావు? అది అన్నయ్య, అది మా బంధువుల్లో ఒకరిది పెళ్ళుంది, అందుకు పోతున్నా. నువ్వు చెప్పేది నిజమా? అవునన్నయ్య. ఇప్పుడు మంచి ముహూర్తాలు ఏం లేవు కదా, ఇప్పుడు పెళ్ళేంది? అది అన్నయ్య, అది. నువ్వేం చెప్పొద్దావని, నాకంతా తెలుసు. ఏం తెలుసు అన్నయ్య? బావ గతంలో పల్లవిని ప్రేమించినాడు అని తెలుసు. నిన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని తెలుసు. మీ మధ్య 3 నెలల ఒప్పందం ఉందని తెలుసు. ఆఖరికి పల్లవి ఇండియాకి వస్తుంది, బావని పెళ్లి చేసుకోవాలనుకుంటుందని కూడా తెలుసు. ఇప్పుడు నువ్వు నీ పుట్టింటికి పోతున్నావని కూడా తెలుసు. ఇదంతా నీకెట తెలుసు అన్నయ్య? ఇప్పుడు ఇదంతా నాకెట్లా తెలిసిందనేది ముఖ్యం కాదు. నీ జీవితం బాగుండాలి, అదే ముఖ్యం. నీకు అంత తెలుసు. ఇంక నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇంక నా జీవితం ఎట్లా బాగుపడుతుంది? ఆయనకి నేనంటే ఇష్టం లేదు. తొందరలో పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఆయన ఆ మాట అన్నప్పుడు నా గుండె ముక్కలైపోయింది. ఇంకా నేను ఇన్నే ఉంటే ఈ బాధలో నేనేమైపోతానో. అందుకే ఈ ఇంటి నుంచి, ఈ మనుషుల నుంచి నేను దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. ఇంతకు మించి నాకు వేరే దారి లేదు. దారి ఉంది. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. మీరు వాటిని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లనే వీడియోకి హైప్ ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీరు జెన్యూన్గా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.